మొన్నటి దినాన క్యాన్సర్ విషయం మాట్లాడాము. క్యాన్సర్ ఏ విధంగా ఓవేరియన్ క్యాన్సర్ లో జరిగిన అధ్యయనాన్ని చూసి మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఓవేరియన్ క్యాన్సర్ లో కీమోస్ అయిపోయిన తర్వాత ఫ్రక్టోజ్ ఏ విధంగా ఉన్న రెసిడ్యువల్ క్యాన్సర్ సెల్స్ ఆ ట్యూమర్ నుంచి విడిపోయి త్వరగా, అంటే చాలా ఈజీగా, సులభంగా విడిపోయి వేరే దగ్గరికి శాటిలైట్ సెల్స్ లాగా మారి వేరే ప్రాంతాల్లో డిస్టెంట్ మెటాస్టేసిస్ ని, అంటే మెటాస్టాటిక్ డిసీజ్ ని ఏ విధంగా కలుగు చేస్తున్నాయి అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫ్రక్టోజ్ వలన వచ్చే ఇంకొన్ని సమస్యల్ని మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కిడ్నీ డిసీజ్ లో ఫ్రక్టోజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం చూద్దాం. మెటబాలిక్ డిస్ఫంక్షన్, అలాగే ఇంత కిడ్నీల యొక్క ఫంక్షన్, అలాగే అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు షుగర్ పెరిగిపోతుంటే కనుక గ్లైకేషన్ పెరుగుతుంది అని చెప్పి ఇంతకు ముందు అనుకున్నాం మనం. ఆ గ్లైకేషన్ పెరిగిపోతుంది అనడానికి మెజరు మీ యొక్క హెచ్బిఏవన్సి. ఓకే, చాలా మందికి హెచ్బిఏవన్సి లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కదా. హెచ్బిఏవన్సి హిమోగ్లోబిన్, అది గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్. అలాగే మన బాడీలో ఇంకా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ ఒకటి మాత్రమే కాదు, హిమోగ్లోబిన్ మన ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్. అది ఒకటి మాత్రమే కాదు, మిగిలిన అంటే బాడీ పార్ట్స్ అన్నిట్లోనూ, జాయింట్స్ లో, బ్రెయిన్ లో, అలాగే కిడ్నీస్ లో, వీటన్నిటిలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్ గ్లైకేషన్ కూడా చాలా పెద్ద సమస్యగా పరిణమించవచ్చు. సో అలాగే ఇప్పుడు మనం ఆ యొక్క ప్రోటీన్ గ్లైకేషన్, అలాగే కిడ్నీ హెల్త్, అలాగే మెటబాలిక్ హెల్త్, వీటిలో ఫ్రక్టోజ్ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుందాం. చాలా సాధారణమైన విషయం అయినప్పటికీ దీని యొక్క ప్రభావం చాలా డీప్ గా ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేసే విషయం ఇది. ఇప్పుడు తీపి రుచి ఇచ్చే ఒక చక్కెర, ఇది పండ్లలో ఉండే చక్కెర, పళ్ళ రసాల్లో ఉండే చక్కెర, ఇది అలాగే తేనెలో ఉంటుంది, అలాగే టేబుల్ షుగర్ లో భాగంగా ఉంటుంది. సూక్రోజ్ అనేది డైసాకరైడ్, ఇదేమో. ఇప్పుడు ఫ్రక్టోజ్ అనేది మోనోసాకరైడ్, అలాగే గ్లూకోజ్ అనేది మోనోసాకరైడ్. అంటే ఇప్పుడు షుగర్ మాలిక్యూల్ లో, అంటే మీకు టేబుల్ షుగర్ లో 2 గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ కూడా కలిసి ఉంటాయి. అలాగే ఫ్రూట్ షుగర్స్ లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కానీ, మన దగ్గర ఉన్న ఈ మధ్య వచ్చే ప్యాకేజ్డ్ స్వీట్స్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటన్నిటిలోనూ, అలాగే స్వీట్స్ లో కూడా ఈ మధ్య ఫ్రక్టోజ్ సిరప్ ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే అది ఆటోమేషన్ కి చాలా ఈజీగా దోహదపడడానికి, అంటే ఆటోమేషన్ చేయడానికి. అంటే ఇప్పుడు మాస్ ప్రొడక్షన్ చేసే, అంటే స్వీట్స్ ని ఇంతకు ముందు చేతులతో తయారు చేసేవాళ్ళు, అంత మాస్ ప్రొడక్షన్ కెపాసిటీ అంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు మెషిన్స్ తో ప్రొడ్యూస్ చేసే క్రమంలో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ని చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో ఎనర్జీ డ్రింక్స్, బేకరీ పదార్థాలను, అలాగే మిఠాయిల్లో, సిరప్స్ లో, ఫాస్ట్ ఫుడ్స్ లో, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ లో, సోడాల్లో, అలాగే ప్యాకేజ్డ్ జ్యూస్ లో కూడా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనిద్దాం. ఒకవేళ మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయితే కొన్నిసార్లు కొన్ని పళ్ళు కొంత లిమిటెడ్ గా తీసుకోవడంలో, దాని గురించి నేను దానికి అగేన్స్ట్ గా నేను చెప్పడం లేదు. కానీ మీరేంటంటే, ఒకవేళ మీరు చాలా మంది మన భారతదేశపు అంటే కాంటెక్స్ట్ లో, అంటే ఆ నేపథ్యంలో అందరూ చాలా మంది మెటబాలిక్ డిసీజ్ కి లోనైన వారే కనపడుతున్నారు. కాబట్టి ఒకవేళ మీ హెచ్బిఏవన్సి లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఎక్కువగా ఉండడం ఉంటే కనుక మీరు పూర్తిగా పళ్లకు, అలాగే ఇటువంటి షుగర్లకి, ప్రాసెస్ ఫుడ్స్ కి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకో ఈ ప్రెజెంటేషన్ లో మనం తెలుసుకుందాం. సరే, మంచిది. ఫ్రక్టోజ్ అనే పదం చాలా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనకు వినపడుతుంది. ఎందుకంటే మీరు ప్రాసెస్డ్ ఫుడ్స్ ని, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకపోతే ఈ స్వీట్ అండ్ సోడాస్, ఇటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్ ఏంటంటే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్. అలాగే కార్న్ సిరప్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్. ఈ మధ్య కాలంలో ఐస్ క్రీముల్లో కూడా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ని చాలా ఎక్కువగా వాడడం మనం చూడగలం. సో గ్లూకోజ్ ని, అంటే ఒకవేళ ఫ్రక్టోజ్ ఏ విధంగా మన శరీరంలోకి వెళ్తుంది అనేది మనం ఆలోచిస్తే, గ్లూకోజ్ ని అంటే శరీరంలో అనేక కణాలు దాన్ని డైరెక్ట్ గా శక్తి కోసం ఉపయోగించుకోగలవు. కానీ ఫ్రక్టోజ్ మాత్రం చాలా ఎక్కువగా, అంటే లివర్ మాత్రమే ఫ్రక్టోజ్ ని ప్రాసెస్ చేయగలదు. ఎక్కువగా ఫ్రక్టోజ్ వచ్చినప్పుడు కొంతవరకు మీకు స్మాల్ ఇంటెస్టైన్ లోను అక్కడ ఈ ఫ్రక్టోజ్ ని వాడుకోగలిగే, అంటే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి కొంతవరకు ఉన్నప్పటికీ, మనం ఎక్సెసివ్ గా ఫ్రక్టోజ్ ని తీసుకుంటే కనుక దట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు మీ లివర్ కి తీసుకెళ్లబడుతుంది. అది లివర్ దాన్ని శక్తిగా మాత్రం ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా, అలాగే అంటే కొత్తగా ఒక ఫ్యాట్ తయారీకి కూడా అది ఉపయోగించుకోవచ్చు.
మనకి మొదటి నుంచి కొవ్వు పదార్థాలు తినొద్దు, కొవ్వులు తినొద్దు, నెయ్యి తినొద్దు, లేకపోతే జాగ్రత్తగా ఉండాలి, వీటన్నిటిని ఈ సోదంతా చెప్పుకుంటూ మనని ఇటువంటి ఫుడ్స్ అన్నిటికీ, లేకపోతే ఇప్పుడు నెయ్యి లేకపోతే కనుక, లేకపోతే నెయ్యి, నూనెలు ఇవన్నీ లేకపోతే, ఫ్యాట్ సరిగ్గా లేకపోతే స్వీట్స్ ఇవన్నీ కూడా సరైన టేస్ట్ ఉండవు, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఇవి కూడా సరైన టేస్ట్ ఉండవు. వాటిల్లో టేస్ట్ తెప్పించాలి అంటే కనుక ఏం చేయాలి? వాటిని స్వీటన్ చేయాలి కదా. సో మనం దేన్నైతే అవాయిడ్ చేయాలని చెప్పి అవాయిడ్ చేస్తూ, అలాగే స్వీట్ థింగ్స్ ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, ఈ ఫ్రక్టోస్ ఏం చేస్తోంది? లివర్ దగ్గరికి వెళ్ళి లివర్ ఇంకా ఎక్కువగా డినోవో లైపోజెనసిస్ అనే ప్రక్రియ ద్వారా ఇంకెక్కువగా ఫ్యాట్ ఇంకెక్కువగా ఉత్పత్తి అవ్వడానికి కారకం అవుతుంది. చాలా మంది మేము అస్సలు ఫ్యాట్లు తినమండి, మేము చాలా జాగ్రత్తగా మేము డైట్ ని ఫాలో అవుతూ ఉంటాం అని చెప్తూ ఉన్నప్పటికీ వారి యొక్క వెయిట్ పెరిగిపోవడం ఎంత గమనిస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వారి యొక్క డైట్ లో ఫ్రక్టోజ్ యొక్క భాగం, ఫ్రూట్ షుగర్స్ ని ఎక్కువగా తింటాం. ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటే ఫ్రూట్స్ ని, ఫ్రూట్ డైట్ అని ఒకటి, లేకపోతే డిఫరెంట్ వివిధ రకాలైన డైట్లు చాలా మనకు అందుబాటులో మనకు కనబడుతున్నాయి కదా. దాంట్లో ఫ్రూట్ డైట్ ఒకటి ఏంటంటే, ఒక రోజు పుచ్చకాయలే తింటామంట, ఒక రోజు మామిడి పళ్ళే తింటామంట, ఒక రోజు అరటి పళ్ళు మాత్రమే తినడం అంట. సో ఇలాంటి డైట్స్ మీరు తీసుకుంటూ ఉంటే కొంతవరకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ తర్వాత ఈ ఎక్సెసివ్ అంటే ఈ ఫ్రక్టోజ్ అంతా కూడా లివర్ దగ్గరికి చేరి, లివరే ప్రాసెస్ చేయాలి ఫ్రక్టోజ్ ని, అది లివర్ దగ్గరికి చేరి లివరు దాన్ని డినోవో లైపోజెనసిస్ ద్వారా ఫ్యాట్లుగా మార్చడం, ఆ తర్వాత ఫ్యాటీ లివరు అంటే ఫ్రక్టోజ్ ఎక్కువైతే కనుక ఫ్యాటీ లివరు ఎక్కువగా అవడం, అలాగే ఫ్యాటీ లివర్ తో పాటుగా ఫ్యాటీ ప్యాంక్రియాస్, ఫ్యాటీ టంగ్. సో బాడీ అంతా కూడా ఈ ఇప్పుడు సో ఎక్టాపిక్ ఫ్యాట్ డిపోజిషన్స్ బాడీ అంతట్లో కూడా ఎక్కువ అవడం మనం చూడవచ్చు. సో ఇక్కడ తర్వాత కొవ్వు తయారీకి మళ్లించగలదు అని చెప్పి మనం అనుకున్నాం కదా. అంటే ఏంటంటే, ఎక్కువగా ఎక్సెసివ్ గా ఫ్రక్టోజ్ తీసుకుంటే కనుక అది లివర్ కొవ్వు తయారీకి ఉపయోగించుకుంటుంది. తర్వాత దాని వలన మనకి ఏం జరుగుతుంది? ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ రావడం, ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, ఇటువంటి సమస్యలన్నీ మనకు వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేవి ఇంతకు ముందు ప్రెజెంటేషన్స్ లో మనం చూసాం. ఒకవేళ ఇది సులభంగా మనం అర్థం చేసుకోవాలంటే, అంటే లివర్ అనేది కాలేయం ఒక ప్రాసెసింగ్ సెంటర్. ఇటువంటి వాటన్నిటికీ అవసరానికి మించిన ఫ్రక్టోజ్ కానీ మనం తీసుకుంటే ప్రతిరోజు దాని మీద అదనపు భారం పడిన తర్వాత అది ఆ ఇంధనాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని క్రొవ్వుగా నిల్వ చేయడం మొదలు పెడుతుంది. ఆ మార్పు కేవలం మన బరువులో మాత్రమే కనిపించదు, కానీ అది రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, అలాగే లివర్ లో ఫ్యాట్స్ పెరగడం, అలాగే స్లోగా నెమ్మదిగా HbA1c పెరగడం. ఎందుకు? ఇన్సులిన్ పనితీరు మారుతుంది కాబట్టి. అలాగే ఇదంతా వెరసి మీ యొక్క మెటబాలిక్ ఆరోగ్యం అంతా కూడా చాలా దెబ్బతినే పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. సో అధిక ఫ్రక్టోజ్ వినియోగం మెటబాలిక్ సిండ్రోమ్ తో అంటే సిండ్రోమ్ కి కారకం అవుతుంది అని చెప్పి చాలా రిపోర్ట్లు, లేకపోతే చాలా పరిశోధన పత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గా మీరు గూగుల్ స్కాలర్ లో మీరు కొడితే కనుక దాంట్లో జస్ట్ ఒక క్వెరీ చేస్తే దాంట్లో మొత్తం ఉన్న పబ్లిష్డ్ డేటా అంతా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యొక్క డేటాబేస్ లో ఉన్న ప్రతి ఆర్టికల్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు చదవగలిగితే కనుక దాంట్లో మీరు దాని గురించి సంపూర్ణ సమాచారాన్ని మీరు చదువుకోవచ్చు, ఒకవేళ టెక్నికల్ గా మీరు ఓరియంటెడ్ అయితే. దీంట్లో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చిన తర్వాత జరిగేది ఏమిటి? పొట్ట చుట్టూ, లేకపోతే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ డిపాజిట్స్ మాత్రమే కాకుండా లోపల విసరల్ ఫ్యాట్ అంటే చాలా గట్టిగా ఉండే ఫ్యాట్ లోపల ఆర్గన్స్ చుట్టూను, మీ లివర్ చుట్టూ, లేకపోతే ప్యాంక్రియాస్ చుట్టూ, అలాగే పేగులు కూడా దాదాపుగా మీ యొక్క మన ఇంటెస్టైన్స్ కూడా వాటి చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోవడం, హార్ట్ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో అదంతా కూడా దాన్ని మనం విసరల్ ఫ్యాట్ అంటాం. ఆ విసరల్ ఫ్యాట్ పెరగడం, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఫ్యాట్. అది చాలా ప్రమాదకరమైన కొవ్వు. అది పెరుగుతూ ఉన్న కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, తర్వాత నెమ్మదిగా మీ యొక్క బ్లడ్ ప్రెషర్లు పెరగడం, అలాగే ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఫ్రక్టోజ్ ఒకటే వీటన్నిటికీ కారణం అని చెప్పడం సరైనది కూడా కాదు. కానీ అది అప్పటికే ఉన్న మన సరిగా లేని జీవన శైలిని మరింత ప్రమాదకరమైన దిశలో నడిపిస్తుంది అనే విషయం నిర్వివాదాంశం.
ఓకే, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే శరీరం ఇన్సులిన్ యొక్క సంకేతాలకు, ఇన్సులిన్ ఎక్కువ ఉన్నప్పటికీ షుగర్లు ఇంకా అంటే గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఇంకా ఎక్కువగా ఉండడం, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి సంకేతం. దీనివలన అంటే గ్లూకోజ్ నియంత్రణ క్రమక్రమంగా బలహీనపడుతూ తర్వాత ఇది టైప్ 2 డయాబెటీస్ కి దారితీస్తుంది. టైప్ 2 డయాబెటీస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఆ ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత అనేది మనం మొదటి నుంచి స్పష్టంగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ కి ఇన్సులిన్ లేకపోవడం కారణం కాదు, ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం కారణం అని చెప్పి మనం తెలుసుకున్నాం. కానీ టైప్ 2 డయాబెటీస్ కి చేసే చికిత్సా విధానంలో ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువ చేయాలనే ఆ యొక్క ఒక ఏకైక గమ్యంతో దాన్ని ట్రీట్మెంట్ ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ లో మనం చూస్తే గనక అది చాలా వరకు తప్పుడు ట్రీట్మెంట్ అనేది మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. తప్పు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువైనందువల్ల వచ్చే ప్రాబ్లం టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి మనకు తెలుసు. అలాగే అందుకని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి సల్ఫానుల్ యూరియాస్ లేకపోతే ఇన్సులిన్ ఇంకెక్కువ చేసే చికిత్సలు ఇవన్నీ చేసుకుంటే ఇన్సులిన్ ఇంకా ఎక్కువైతే మీ ప్రాబ్లం ఇంకా ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా పెద్దది అవుతుంది. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అంటే ఎక్కువ బరువు పెరగడం, అలాగే పెరుగుతున్న కొద్దీ నెమ్మదిగా మీకు చాలా వరకు అంటే ఈ లిథార్జీ రావడం, అంటే చాలా అంటే ఎనర్జీ లేనట్టుగా అనిపించడం, అలాగే వ్యాయామం తక్కువ చేయడం, అలాగే సో ప్రతిసారి వాటన్నిటితో పాటుగా హై ఫ్రక్టోజ్ ఉన్న ఈ పానీయాలు కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వలన ఈ మెటబాలిక్ ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావం మనకు చాలా నెగిటివ్ గా ఉండే అవకాశం ఉంది. మంచిది, ఇక్కడికి వచ్చాం కదా. ఇంతకు ముందే చెప్పాను అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటే ఏమిటి అనేది. బాడీలో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ ఇక షుగర్ లోను ఫ్రక్టోజ్ సొల్యూషన్ లోను అవి ఎక్కువగా స్విమ్ చేస్తూ ఉంటే దాంట్లో వాటికి ఎక్స్పోజ్ అయితే కనుక ఈ ప్రోటీన్లు లేకపోతే మన ఫ్యాట్స్ తో ఈ షుగర్స్ అతుక్కుని అవి కాలక్రమంలో ఈ కణజాలాలని కణాలని అంటే ఈ ప్రతి కణంలో ఉండే ప్రోటీన్స్ కదా, చాలా వరకు ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. కణాలని దెబ్బతీసే హానికరమైన పదార్థాలుగా మారే ప్రక్రియను అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటాం, AGEs. ఓకే, సో ఏజీఈలు ఎక్కువైతే కనుక అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఎక్కువైతే అవి రక్తనాళాలని, కిడ్నీలని, అలాగే నరాల్ని, మీ కళ్ళని, అలాగే ఇతర మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ సిస్టమ్ ని కూడా దెబ్బతీయవచ్చు. మీ హార్ట్ దగ్గర నుంచి కిడ్నీస్ దగ్గర నుంచి వీటన్నిటిని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే ఈ ఏజెస్ అనేవి రేజ్ అనే రిసెప్టర్స్ అంటే ఏజీ రిసెప్టర్స్ తో కలిసినప్పుడు ఇన్ఫ్లమేషన్ రావడం, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడం, అలాగే ఫైబ్రోసిస్, అలాగే ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన ఈ శరీరంలో డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఇన్ఫ్లమేషన్ వలన అది ఫైబ్రోసిస్ కి దారి తీయడం, అలాగే తర్వాత కణాలన్నీ కూడా అవన్నీ చనిపోవడం, అంటే ఈ టిష్యూ లాస్, టిష్యూ డ్యామేజ్ జరగడం, టిష్యూ నెక్రోసిస్ జరగడం, ఇవన్నీ కూడా చాలా వరకు జరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ లో ఈ ఏజెస్ అంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి, ప్రోటీన్ గ్లైకేషన్ అనేది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ప్రతిసారి మీరు చాలా మంది కిడ్నీ డిసీజ్ గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే మీకు సరిగ్గా అంటే అర్థం చేసుకోగలిగే ఇది కెపాసిటీ ఉండడం లేదు. ఎందుకంటే చాలా మంది మనకు మొదటి నుంచి మంచివి 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 అని చెప్పే డైట్లన్నీ కూడా నేను వద్దు అని చెప్తున్నాను, ఫ్రూట్స్ వద్దని చెప్తున్నాను, వెజిటబుల్స్ కూడా జాగ్రత్తగా కన్జ్యూమ్ చేయాలని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే దిస్ ఈస్ ద రీజన్ వై. ఓకే, ఎందుకంటే మీరు ఫ్రూట్ జ్యూస్లు ఎంత మందికి, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్లు కూడా, ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లతో కూడా జ్యూస్లు మాన్పించలేకపోయాను నేను. చాలా మంది రేపో ఎల్లుండో చనిపోతారు అనుకున్న వాళ్ళకు కూడా జ్యూస్లు గ్లాసులు జ్యూసులు పట్టేయడం నిజంగా ఎంత చాలా దయనీయమైన చాలా బాధాకరమైన పరిస్థితిని చూపిస్తుందో మీరు గమనించండి. ఎందుకంటే మనకు మొదటి నుంచి చెప్పింది ఏంటంటే ఫ్రూట్స్ చాలా ఆరోగ్యకరమైనవి, మంచివి, వెజిటబుల్స్ మంచివి, లేకపోతే మనం అన్నం పళ్ళం నిండా పొట్ట నిండా అన్నం తినడం మంచిది. వీటన్నిటితో ఇన్ఫర్మేషన్ అన్నిటితో మనం పెరిగాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ని ఏదైనా నెగెక్ట్ చేసేట్టుగా మాట్లాడితే చాలా వరకు దాన్ని నమ్మగలిగేదిగా అనిపించదు. ఓకే, అలాగే డి విటమిన్ గురించి మాట్లాడినా నమ్మడానికి నమ్మశక్యంగా కాకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది అడ్వాన్స్డ్
స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడా దానికి అగేన్స్ట్ గా మాట్లాడడం చాలా అంటే మీకు దాన్ని బట్టి ప్రజల్లో చాలా అంటే కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. మంచిది. ఈ ఏజెస్ ఎక్కువైతే గనక ఈ అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఎక్కువైతే రక్తనాళాలని, కిడ్నీ వీటన్నిటిని కూడా దెబ్బతీస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఫ్రక్టోజ్ ఈ ఏజెస్ తో ఎందుకు ప్రత్యేకంగా ముడిపడి ఉంది అని చెప్పి ఆలోచిస్తే గనక కొన్ని అధ్యయనాల్లో చూస్తే ఇప్పుడు గ్లూకోజ్ తీసుకున్న దానికంటే కూడా ఈ ఏజ్ ఫార్మేషన్, సో ఈ ప్రోటీన్ గ్లైకేషన్ అనేది మీకు ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు, ఈ ఫ్రక్టోజ్ మన శరీరంలో ఎక్కువైనప్పుడు దాదాపుగా 8 రెట్లు ఎక్కువగా ఈ ఏజ్ ఫార్మేషన్ అనేది జరగడం పరిశోధకులు గమనించారు. అర్థమవుతుంది మీకు? అంటే మీకు సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రక్టోజ్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ కి తీసుకుంటే గనక ఈ ఫ్రక్టోజ్ 8 రెట్లు ఎక్కువగా ఈ యొక్క అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. 8 రెట్లు ఎక్కువగా. జాగ్రత్త. సో అందుకని చెప్పే ఫ్రక్టోజ్ విషయంలో ఇప్పుడు ఒకవేళ మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే, మీకు యాక్టివిటీ లెవెల్ సరిగ్గా లేకపోతే, మీ మజిల్స్ సరిగ్గా లేకపోతే, మీరు సార్కోపీనియాకి గురైతే, ఫ్రూట్స్ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాయనే మాట మర్చిపోండి. ఫ్రూట్స్ ఏం చేస్తున్నాయంటే నెమ్మదిగా మీ యొక్క ప్రతి ఆర్గన్ సిస్టమ్ ని, ప్రతి బాడీలో ఉన్న ప్రతి కణాన్ని అవి ఈ యొక్క అంటే గ్లైకేట్ చేసి అవి మిమ్మల్ని మరణం వైపుకు, ఇంకా పూర్తి డిస్ఫంక్షన్ వైపుకు నడిపిస్తున్నాయి అంటంలో ఎలాంటి సందేహం లేదు. గ్లూకోజ్ కంటే మరి ఇంకెక్కువగా ఈ యొక్క ఏజ్ ఫార్మేషన్ ని చేసే ఇది ఫ్రక్టోజ్ కలిగి ఉంటుంది. అందుకనే అధిక ఫ్రక్టోజ్ ఉన్న పరిస్థితుల్లో ఏజెస్ యొక్క ఉత్పత్తి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ కు సరైన వాతావరణం, అనుకూలమైన వాతావరణం బాడీలో ఏర్పడ్డప్పుడు బాడీలో కంటిన్యూస్ గా ఇన్ఫ్లమేషన్ ఉండటం మనం చూడగలం. అలాగే ఇది కిడ్నీ యొక్క ఆరోగ్యంపై ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఇది చాలా కీలకమైన అంశం మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా మందిలో సడన్ గా కిడ్నీలు పాడైపోవడం జరుగుతుంది. కిడ్నీ పాడవడం ఏంటి, ఎలా మొదలవుతుంది? నెమ్మదిగా మీరు యూరినేషన్ లో మీకు ఈ ఫోమ్ రావడం, ప్రోటీన్ లాస్ అవ్వడం, అలాగే దాంతో పాటుగా మీకు నెమ్మదిగా ప్రోటీన్ అంటే ఈ యొక్క క్రియాటినిన్ పెరిగిపోవడం. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అవన్నీ కూడా అంటే మీరు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు చూసి కిడ్నీ బయాప్సీ చేయాలో ఇంకోటి ఏదో, కిడ్నీ బయాప్సీలో తెలిసేది ఏది ఉండదు. కిడ్నీ బయాప్సీలో ఏంటంటే గ్లోమరులర్ ఫంక్షన్, లేకపోతే బామన్స్ క్యాప్సూల్, లేకపోతే దాంట్లో ఉన్న మెకానిజం ఇవన్నీ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయాయి అని చెప్పి మాత్రం తెలుస్తుంది తప్పించి ఆ కాంప్రమైజ్ అవ్వడానికి కారణం అనేది అక్కడ తెలిసే ప్రసక్తే లేదు. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోకపోతే మీరు ఎప్పుడో ఒకసారి నెమ్మదిగా మీ క్రియాటినిన్ పెరిగినప్పుడు, లేకపోతే కొంచెం ప్రోటీన్ లాస్ అవుతున్నప్పుడు అయ్యో కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు వారు తీసుకునే స్టెప్స్ ఇంకా మిమ్మల్ని ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవడానికి దోహదపడతాయి అంటలో నిజం ఉంది. ఓకే, సో ముందు కిడ్నీలు శరీరానికి లివింగ్ ఫిల్టర్స్ కదా, అవి రక్తాన్ని శుభ్రం చేసేటప్పుడు మొత్తం ఎక్సెసివ్ గా ఉన్న వాటర్, అలాగే వ్యర్థాలు ఇవన్నీ దాంట్లో నుంచి తొలగించబడతాయి, ఇంకా రక్తం నుంచి తొలగించబడతాయి. ఆ టైంలో మీకు ఒకవేళ బ్లడ్ లో ఈ ఏజిఈఎస్ అంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటే వాటి యొక్క ప్రత్యక్ష ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. అలాగే ముందు పరోక్షంగా ఏ విధంగా వాటి మీద ఎఫెక్ట్ పడుతుందో మనం చూద్దాం. ఫ్రక్టోస్ తో కాలేయంలో కొవ్వు పెరగడం, తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, అలాగే బ్లడ్ ప్రెషర్ పెరగడం. నిన్న చెప్పాను నేను, ఫ్రక్టోజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఫ్రక్టోజ్ మెటబాలిజం లో ఎనర్జీ ప్రొడక్షన్ దాదాపు బయో ఎనర్జెటిక్స్ లో మనం చూస్తే ఫ్రక్టోజ్ మెటబాలిజం లో అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏటీపీ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గుతుంది మైటోకాండ్రియాలో. సో ఆ తగ్గడం వలన దానివల్ల వచ్చే ప్రభావం వలన ఏంటంటే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే కనుక మీ ఎండోథెలియల్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఎండోథెలియల్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ తగ్గితే కనుక ప్రత్యక్షంగా మీకు అది బ్లడ్ ప్రెషర్ కు కారణం అవుతుంది. నిన్నటి దిన నాకు ప్రశ్న ఆన్సర్ చేస్తూ ఆ సంగతి నేను చెప్పడం జరిగింది. ఓకే, రక్తపోటు పెరగడం, అలాగే మెటబాలిక్ సిండ్రోమ్ ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ప్రక్రియలు జరుగుతాయి. సో ఈ మూడు ఇన్సులిన్ రెసిస్టెన్స్, బ్లడ్ ప్రెషర్, అలాగే మెటబాలిక్ సిండ్రోమ్, ఈ మూడు కూడా మధుమేహాన్ని, హైపర్ టెన్షన్, అలాగే మరియు ఊబకాయం, ఒబేసిటీ, ఇవన్నీ కూడా వీటిని కాజ్ చేస్తాయి. సరే, ఇవేంటి? కిడ్నీ డిసీజ్ లో ఇవి ప్రధాన కారణాలు. ఈ ప్రధానమైన అంటే కిడ్నీ వ్యాధికి ప్రధానంగా ఎఫెక్ట్ చేసే 3 కారణాలు ఇవే. సో కాబట్టి అధికమైన ఫ్రక్టోజ్ కిడ్నీ కేవలం ఒక్క దారిలో మాత్రమే కాదు, ఒక రకంగా మాత్రం కాదు, మల్టిపుల్ వేస్ లో అనేకమైన మార్గాల్లో కిడ్నీని నాశనం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు అది పరోక్షంగా మనం దాని మీద వచ్చే ప్రభావం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రభావంగా మనం చూసినట్లయితే ఫ్రక్టోజ్ మెటబాలిజం చాలా అంటే ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్, అంటే ఇట్ ఈస్ సో కాస్ట్లీ అని చెప్పి పరిశోధకులు చెప్పిన మాట.
ఏంటంటే ఒకవేళ కిడ్నీలో గనక ఈ ఫ్రక్టోలైసిస్ అంటే ఫ్రక్టోజ్ బ్రేక్ డౌన్ కిడ్నీలో జరిగితే గనక అక్కడ కిడ్నీలో ఏటీపీ డిప్లీషన్, అంటే కిడ్నీలో ఏటీపీ అంటే ఏంటి, ఎనర్జీ, ఆ శక్తి. ఆ శక్తి డిప్లీట్ అవుతుందట. ఆ డిప్లీషన్ వలన జరిగే ప్రాబ్లం ఏంటో చూద్దాం. నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, గ్రామ్ పర్ గ్రామ్ కిడ్నీ ఇస్ ద మోస్ట్ మెటబాలికలీ యాక్టివ్ ఆర్గన్. మీ బ్రెయిన్ కంటే కూడా కిడ్నీ చాలా మెటబాలికలీ యాక్టివ్. అంటే మెటబాలికలీ యాక్టివ్ అంటే ఏంటి, దానికి శక్తి చాలా చాలా ఎక్కువ కావాలి. ఫిల్టరేషన్ చేయాలంటే కూడా, దాంట్లో అది చేయాల్సిన ప్రాసెసింగ్ అంతా చేయాలంటే దానికి శక్తి అధికంగా చాలా ఎక్కువగా కావాలి. సరే, సో ఇప్పుడు కిడ్నీలో ఫ్రక్టోలైసిస్ జరిగితే కనుక ఫ్రక్టోజ్ అనేది కిడ్నీలో ప్రాసెస్ అయితే ఏటీపీ డిప్లీట్ అవ్వడం, అలాగే యూరిక్ యాసిడ్ ఎక్కువగా జనరేట్ అవ్వడం, అలాగే మైటోకాండ్రియా మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం. అలాగే అది ఏంటంటే అది ఇన్ఫ్లమేషన్ కి దారి తీయడం, అలాగే ఆ తర్వాత కిడ్నీలో ఫైబ్రోసిస్ పెరగడం. సో ఈ విధంగా సస్టైన్డ్ గా ఫ్రక్టోజ్ ఎక్స్పోజర్ అంటే కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఈ ఫ్రూట్ డైట్ తీసుకోమని చెప్పిన సోషల్ మీడియా పోస్ట్ లో లేకపోతే వీడియోల్లో వాటిని చూసి, అరే భలే ఉంది బాబు, ఇది మనకు దొరికేవన్నీ కూడా సమశీతోష్ణ మండలాల్లో పెరిగే ఫ్రూట్స్ నే తీసుకోమని చెప్తున్నాడు, అవి తీసుకుంటే కనుక మంచిది కదా, మరి ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం లేకపోతే మరి దేవుడు ఎందుకు ఇక్కడ పెంచే అవన్నీ పెరిగేటట్టు చేస్తాడు అని చాలా కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్లు చాలా మంది చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే బాడీ ఎంత మెటబాలిక్ స్ట్రెస్ లోకి వెళ్తుంది, మన బాడీ కండిషన్ పూర్తిగా మర్చిపోయి బాడీకి ఇవ్వాల్సిన మిగిలిన న్యూట్రియంట్స్ అన్నింటినీ ఇవ్వకుండా మిగిలిన జస్ట్ ఊరికే ఇక్కడ దొరికే మొత్తం సీజనల్ ఫ్రూట్స్ ఎన్ని తిన్నా ఏమి కాదు అని చెప్పి ఒక ఆయన చెప్తున్నారు ఒకసారి. మంచిదే, వాళ్ళు చాలా మంచిని ఉద్దేశించే చెప్తున్నారు, కానీ తర్వాత వచ్చే డ్యామేజ్ గురించి వారికి అర్థం కావడం లేదు. సో ఇది సస్టైన్డ్ గా ఎక్సెసివ్ గా ఫ్రక్టోజ్ కన్సంప్షన్ చేస్తూ ఉంటే గనక అది రీనల్ ట్యూబ్యూల్ ఇంజరీకి దారి తీస్తుంది, అలాగే కిడ్నీ మెటబాలిజం కి యొక్క డిస్ఫంక్షన్ కి దారి తీస్తుంది అని చెప్పి ఈ కిడ్నీ మెటబాలిజం మీద ఉన్న రివ్యూ ఆర్టికల్స్ చాలా మనకు చెప్తున్నాయి. ఆ రివ్యూ ఆర్టికల్స్ మీరు కావాలంటే మీరు గూగుల్ అంటే scholar.google.com లోకి వెళ్ళి మీరు వాటిని పరిశోధనను మీరు కొనసాగించవచ్చు. అలాగే యూరిక్ యాసిడ్ పాత్రను మనం ఇంకోసారి చూద్దాం. ఫ్రక్టోజ్ మెటబాలిజం లో ఏటీపీ త్వరగా ఖర్చు అయిపోతుంది, డిప్లీట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే చెప్పాను. అంటే ఏఎంపీ అలాగే అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనే దాని యొక్క సబ్స్టెన్స్ యొక్క బ్రేక్ డౌన్ ఎక్కువగా పెరిగి యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిజంగా అంటే ఒకవేళ బయోకెమిస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే కనుక ఆ రియాక్షన్ లో చాలా ఈజీగా మనం ఫ్రక్టోజ్ మెటబాలిజం లో ఎలా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అని చూడొచ్చు. సో ఇది మీరు ఒకసారి గమనించండి. మీరు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, మిమ్మల్ని పూర్తిగా మానేయమని చెప్పేది ఏంటి, మీట్ మానేయమని చెప్తారు, ఫిష్ మానేయమని చెప్తారు, ఎగ్స్ మానేయమని చెప్తారు. ఇవన్నీ మానేస్తే మిగిలింది ఏంటంటే తినడానికి హై ఫ్రక్టోజ్ ఉన్న విషయాలే కదా. సో మీకు ఏదైతే కిడ్నీని పూర్తిగా నాశనం చేస్తుందో వాటన్నిటిని తినిపించి ఏదైతే కిడ్నీని రిపేర్ చేస్తుందో వాటన్నిటి నుంచి మనని దూరంగా పెడుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఫ్రక్టోజ్ తీసుకున్న వెంటనే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అని చెప్పి ఈ యొక్క రిపోర్ట్స్ మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే యూరిక్ యాసిడ్ కేవలం గౌట్ కి సంబంధించిన సమస్య కాదు. ఇది హైపర్ టెన్షన్ కి, అలాగే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ కి, అలాగే కిడ్నీ డ్యామేజ్ కూడా సంబంధించిన విషయం. యూరిక్ యాసిడ్ పెరిగితే కనుక నైట్రిక్ ఆక్సైడ్ అవైలబిలిటీ తగ్గుతుంది, చెప్పాను కదా ఇంతకు ముందు. ఎందుకంటే ఎండోథీలియంలో నైట్రిక్ ఆక్సైడ్ సింథేజ్ అనే ఒక ఎంజైమ్ సరిగ్గా పని చేయకపోవడం వలన నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గుతుంది. తగ్గిస్తే రక్తనాళాల్లో వ్యాకోచం సరిగ్గా జరగకపోవచ్చు, అలాగే దాని వలన రక్తపోటు పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి మీలో చాలా మంది గత 2-3 నెలల్లో చూసినప్పుడు మీకు మ్యాంగో సీజన్ చాలా ఎక్కువ. అక్కడ మ్యాంగోలు చాలా మంచి మ్యాంగోలు, నాకు కూడా చాలా ఇష్టం మ్యాంగోస్. కానీ మ్యాంగోల్లో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హై ఇన్ ఫ్రక్టోజ్. మ్యాంగోస్ ఎక్కువగా తీసుకున్నందువల్ల ఏం జరుగుతుంది, చాలా మంది మీలో గమనించండి, లాస్ట్ 2-3 months లో హైపర్ టెన్సివ్ క్రైసిస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఇళ్లలో గానీ మీ పెద్దవాళ్ళలో గానీ హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటే చాలా అన్కంట్రోల్డ్ గా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు పెరిగిపోయిన సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే మ్యాంగో సీజన్ లో రక్తపోటు ఎక్కువ అవడం సహజంగా జరిగే విషయం. ఎందుకంటే ఫ్రక్టోజ్ తీసుకోగానే మీకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే నైట్రిక్ ఆక్సైడ్ అవైలబిలిటీ తగ్గుతుంది. ఆ తర్వాత రక్తనాళాల వ్యాకోచం సరిగ్గా జరగకపోవడం వలన రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే ఏమవుతుంది, కిడ్నీలో ఉండే గ్లోమెరులస్ మీద ఒత్తిడి పెరిగి తర్వాత లాంగ్ టర్మ్ లో ఇది ఒక సీజన్ లో కాదు, ఇలా మల్టిపుల్ సీజన్స్ ఈ విధంగానే చేస్తూ ఉంటే ఇది గ్లోమెరులర్ హైపర్ టెన్షన్ కి, కిడ్నీలో హైపర్ టెన్షన్ కి, అలాగే ఆల్బుమిన్ లీక్ అవ్వడానికి, అలాగే కిడ్నీ ఫంక్షన్ మీకు నెమ్మదిగా డిక్లైన్ అవ్వడానికి దోహదపడవచ్చు.
మంచిది. సరే. ఇంకా విషయాలు మనం పరిశీలిస్తే గనక కిడ్నీలో ఫ్రక్టోజ్ అంటే దానికదే స్వయంగా ఉత్పత్తి అయ్యే ప్రక్రియ కూడా ఇక్కడ చాలా మనకు ఒకటి కనపడుతుంది. ఫ్రక్టోజ్ కేవలం బయట నుంచి వచ్చింది కాదు. కొన్ని పరిస్థితుల్లో కిడ్నీలు కూడా స్వయంగా ఫ్రక్టోజ్ ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ హైపర్ గ్లైసీమియా అంటే మీకు డయాబెటీస్ ఎక్కువగా ఉండి ఇంకా మీకు గ్లైసెమిక్ కంట్రోల్ లేకపోతే షుగర్లు ఎక్కువగా ఉంటే మీ HbA1c లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలో మీకు ఫ్రక్టోజ్ ఉత్పత్తి కావచ్చు. అలాగే ఇస్కిమియా ఎక్కడ రక్తనాళాలు మూసుకుపోయిన పరిస్థితి. ఇటువంటి వాటిలో అలాగే తర్వాత ఒకవేళ కిడ్నీ డిస్ఫంక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళలోను అలాగే సో వీటిలో కూడా చాలా ఎండోజెనస్ గా అంటే మన బాడీలోనే ఫ్రక్టోజ్ ప్రొడక్షన్ ఎక్కువగా జరగవచ్చు. సో అలాగే ఈ ఇంటర్నల్ గా జనరేట్ అయ్యే ఫ్రక్టోజ్ కూడా కిడ్నీ ఇంజురీస్ అంటే మన మూత్రపిండాలు వాటి యొక్క డ్యామేజ్ ఎక్కువ అవడంలో పాత్ర పోషించవచ్చు అని చెప్పి పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. చాలా విషయాలు ఇవాళ తెలుసుకున్నాం. సరే, చివరికి వచ్చేసాం. కొన్ని విషయాల్ని మనం చూసి దీన్ని ముగించుకుందాం. అలాగే దీని తర్వాత కూడా నేను కంటిన్యూ చేద్దాం. మనం ఒక వాక్యంలో చెప్పాలంటే రక్తంలో చక్కెర ఎక్కువ అయితే గనక అలాగే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యి అలాగే ఫ్రక్టోజ్ ఎక్కువయ్యి అలాగే ఇన్ఫ్లమేషన్ ఎక్కువతో ఉంటే గనక కిడ్నీ ఫిల్టరేషన్ సిస్టమ్ మీద దాడి జరుగుతుంది. కంటిన్యూస్ గా దాడి జరుగుతుంది అన్నమాట. మీలో చాలా మంది కిడ్నీలు బాగవ్వాలంటే ఏ జ్యూసులు తాగాలి, లేకపోతే పునర్నవ ఆకు తినాలా, లేకపోతే మునగాకు తినాలా, లేకపోతే ఇంకోటి తినాలా ఇవన్నీ చేసుకుంటూ డైరెక్ట్ గా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే లేకపోతే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయే విషయాలన్నింటినీ కూడా పూర్తిగా ఇగ్నోర్ చేస్తే మీరు ఎన్ని జ్యూసులు తాగినా కిడ్నీల హెల్త్ ఇంప్రూవ్ అవ్వదు. జాగ్రత్త. ఏంటంటే దేర్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ ఫండమెంటల్లీ వీ నీడ్ టు చేంజ్. సరే, మంచిది. ఏం చేయాలి? సో ఇవన్నీ విన్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ ఇంటేక్. యూ నీడ్ టు బి వెరీ కాషియస్, వెరీ కాగ్నిజెంట్ అబౌట్ ప్రాపర్ గా సరైన హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ప్యాకేజ్డ్ జ్యూస్లు లేకపోతే సోడాలు లేకపోతే కోకో కోలాలు పెప్సీలు వాటన్నిటిలో ఉండేది హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్. వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఈ ప్రాసెస్డ్ హై వాల్యూమ్ లో తయారు చేసే స్వీట్స్, ఇండియన్ స్వీట్స్ అయినప్పటికీ దాంట్లో కూడా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ని వాడుతూ ఉన్నారు. ఎందుకంటే కార్న్ సిరప్ అనేది చాలా చీప్ గా చాలా అసలు ఎటువంటి ఎక్స్పెన్స్ లేకుండా షుగర్ కంటే కూడా చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ అది. అందుకని చెప్పి అందుని బట్టి షుగర్ కంటే కూడా తక్కువ వ్యయం కాబట్టి అలాగే అది మాస్ ప్రొడక్షన్ లో లేకపోతే మాస్ ప్రొడక్షన్ అంటే ఈ మెషిన్స్ లో అది చాలా ఈజీగా దాన్ని అంటే స్వీట్స్ ని మాస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అందుని బట్టి అవి కూడా మీరు మానేయడం చాలా మంచిది. అలాగే షుగరు, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, సూక్రోజ్ వంటి ఇటువంటి పదాలు ఫుడ్ లేబుల్స్ మీద ఉంటే జాగ్రత్తగా ఉండండి, గమనించండి. అలాగే మధుమేహం, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్, అలాగే ఫ్యాటీ లివర్, మీకు గౌట్ ఉండి అంటే లేకపోతే ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి లేకపోతే మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి ఒకవేళ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నవారు వీళ్ళంతా కూడా జాగ్రత్త. ఫ్రక్టోజ్ ని మీరు ఎంత అవాయిడ్ చేయగలిగితే కంప్లీట్ గా అవాయిడ్ చేయగలిగితే మీ కిడ్నీస్ చాలా వరకు రికవర్ అవ్వగలిగే అవకాశం ఉంది. అలాగే చివరిగా శారీరక వ్యాయామం. ప్రతి రోజు కదలడం చాలా ఇంపార్టెంట్. అలాగే వెయిట్ ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హోల్ ఫుడ్ అంటే మంచి డయట్ ని మీరు ప్రోటీన్ రిచ్ డయట్ ని సరిగ్గా ప్రోటీన్ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ కిడ్నీలు ప్రాపర్ గా పనిచేయకపోతుంటే ఈ గ్లైకేట్ అయిన ప్రోటీన్స్ ని సరిగ్గా బాడీ మరలా వాటిని రీప్లేస్ చేసుకోవాలి, వాటిని పునర్నిర్మించుకోవాలి అంటే కనుక ప్రోటీన్ రిచ్ డయట్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని అంటే ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఇంతకు ముందు చేసిన సెషన్స్ లో చెప్పడం జరిగింది. సో వాటిని చూసి మీరు వాటిని విని సరైన నిర్ణయాలు మీరు తీసుకుని సరిగ్గా మీరు మీ యొక్క జీవన శైలిని మీ యొక్క ఆహారపు అలవాట్లని మార్చుకుంటూ ఉంటే కనుక చాలా వరకు ఈ కిడ్నీస్ ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వారం అవుతాం. తీపి మనకు చాలా ఇష్టం. అలాగే అంటే ఇటు తీపి పదార్థం మరి ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా రోజు తాగే ఈ తీపి పానీయాలు దాదాపుగా ఇవాళ రేపు చాలా స్టేటస్ సింబల్ అయిపోయింది. ఈ ఏరేటెడ్ డ్రింక్స్ కానీ ఈ ఫ్రూట్ జ్యూస్లు కానీ ఇవన్నీ కూడా చాలా స్టేటస్ సింబల్ అయిపోయింది. జాగ్రత్త. అది స్టేటస్ సింబల్ కాదు, మీ స్టేటస్ ని మీ ఆరోగ్య స్టేటస్ ని పూర్తిగా నాశనం చేసే సింబల్స్ అవి. ఈ ప్యాకేజ్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింక్స్, బేకరీలో ఉండే తీపి పదార్థాలు అలాగే ప్రాసెస్డ్ స్వీట్స్ ఇవన్నీ నోటికి బాగా తీయగా ఉన్నప్పటికీ శరీరానికి చాలా భారంగా పరిణమించవచ్చు. అలాగే ఫ్రక్టోజ్ అనేది పండ్లలో సహజంగా ఉండే చక్కెర. అలాగే ఇంకా ఒకవేళ మీరు అంటే మీకు ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యి మీ మెటబాలిజం బాగానే ఉండి
మీ మజిల్ ఇవన్నీ బాగానే ఉండి అన్ని బాగానే పనిచేస్తా అంటే అప్పుడప్పుడు ఒక పండు తీసుకోవడంలో తప్పేం లేదు, దానికి అగేన్స్ట్ కాదు నేను. సో మంచిది. సో అలాగే ఈవెన్ అంత హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క యాడెడ్ ఫ్రక్టోజ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఇటువంటి ఉన్న పానీయాలు తీసుకోవడం చాలా మంచిది కాదు. నెమ్మదిగా మీ యొక్క పరిస్థితి కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కి దారి తీసే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇంకొకటి ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఈ కార్న్ అనేది కార్న్ లో చాలా ఎక్కువగా గ్లైఫోసేట్ కలుపు మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. గ్లైఫోసేట్ అనేది మెటబాలిక్ డిస్ఫంక్షన్ కి ఇంకా దట్ ఈస్ అనదర్ లేయర్ ఆఫ్ అంటే ఇంజురీ దట్ కెన్ బి కాస్డ్ బై గ్లైఫోసేట్. అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ కి అది కూడా దోహదపడే అవకాశం ఉంది. తీపి పానీయం అనేది లేకపోతే తీపి పానీయాలు ఇటువంటివన్నీ కూడా చాలా ఒక నిమిషంలో మనం తాగేస్తాం. దాంట్లో ఒక్కొక్క కోక్ లో దాదాపు 300 ml కోకా కోలాలో మీకు దాదాపుగా 8 టీ స్పూన్లు, 8 నుంచి 9 టీ స్పూన్ల షుగర్ ఫ్రక్టోజ్ రూపంలో ఉంటుంది. సో జాగ్రత్త, యు ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రక్టోజ్. అండ్ అది లివర్ కి వెళ్తే కనుక అది లివర్ క్రొవ్వుగా మార్చడం, ఫ్యాటీ లివర్, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి, అలాగే మధుమేహానికి, తర్వాత ఒబేసిటీకి, రక్తపోటుకి, ఇవన్నిటికి కారణం అవుతుంది అని చెప్పి ఇంతకు ముందే తెలుసుకున్నాం. మరోసారి కూడా దాని గురించి మనం తెలుసుకుంటే మంచిది. అలాగే కిడ్నీ ఇంజురీ గురించి మాట్లాడుకున్నాం. సరే మంచిది. తర్వాత అన్నిటి గురించి మనం తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రక్టోజ్ ని డ్రింక్స్ లను వీటన్నిటిలోనూ మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే AGEs అంటే అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్, అంటే గ్లూకోజ్ కంటే కూడా 8 రెట్లు ఎక్కువగా ఫామ్ అయ్యేది ఫ్రక్టోజ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు. ఈ ప్రోటీన్స్ ఫ్రక్టోజ్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఫామ్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకున్నాం. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇవన్నీ కూడా ఇదే రోజు లేకపోతే ఇవాళ ఒక రోజు ఒక కోక్ తాగారని చెప్పి మీకు ఒక రోజులో తెలియదు అది. అలాగే నెమ్మదిగా అంటే ఇవన్నీ కూడా ఏమి కావడం లేదు, ఇదేం కాదులే అనుకుంటూ ఉంటే గనక సంవత్సరాల తరబడి మనం అటువంటి వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే గనక ఇది చాలా స్లోగా జరిగే ప్రక్రియలు. ఇవన్నీ ఒక 4, 5, 6 సంవత్సరాల తర్వాత మీకు కిడ్నీలు నెమ్మదిగా పాడైపోతున్నాయనే సంకేతాలు అప్పుడు మీరు కంగారు పడితే లాభం చాలా తక్కువగా ఉంటుంది. జాగ్రత్త. ఓకే, అప్పుడు కూడా చేయొచ్చు, కానీ అప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ నెఫ్రాలజిస్ట్ గారు లేకపోతే వీళ్ళందరూ డాక్టర్లు వీళ్ళందరూ చెప్పే విషయాలు, కానీ అవన్నీ కూడా మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి కాదు, మీ యొక్క స్టాటస్ ను మెయింటైన్ చేయడానికి, మీ స్టాటస్ కోని మెయింటైన్ చేయడానికి, మిమ్మల్ని ఆ సిమ్టమ్స్ నుంచి విడుదల కలిగించడానికి, ఆ సిమ్టమ్స్ నుంచి విడుదల కలిగించే విషయాలు మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యానికి నడిపిస్తున్నాయా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ఇస్తూ ఉన్నాం. సో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని వీటన్నిటిని మీరు ఆచరణలో పెట్టగలిగితే గనక మీ సంపూర్ణమైన ఆరోగ్యానికి సరైన పునాదిని మీరు వేసుకున్న వారు అవుతారు. దట్స్ వాట్ ఈస్ ద గోల్. మా యొక్క గోలు, మా యొక్క స్లోగన్, విషయాలు, మా సమాచారం అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. ఏంటంటే వీ వాంట్ టు పాయింట్ యూ, మిమ్మల్ని దేవుని యొక్క రూపకల్పన, దేవుని యొక్క డిజైన్, దేవుడు మన యొక్క జీవితాల్ని, మన శరీరాల్ని ఎంత అద్భుతంగా సృష్టించారు అనే విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి, దాని యొక్క సమగ్రమైన సమాచారాన్ని దాని గురించి ఇవ్వడానికి వెల్ స్ప్రింగ్స్ పరిచర్యలు ఉన్నాయి. అందుని బట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి. మంక్ ఫ్రూట్ స్వీట్నర్ లను లేకపోతే స్టీవియాలోను ఫ్రక్టోజ్ ఉండదు. ఇట్లా ఉండే ఆల్కలాయిడ్స్ దోస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, సో అవి మీకు ఇన్సులిన్ రెస్పాన్స్ రావు సరికదా. అవి స్వీట్ గానే అనిపించినప్పటికీ మీ యొక్క ఇప్పుడు లివర్ మీద కానీ లేకపోతే మీ గ్లూకోజ్ లెవెల్స్ మీద కానీ ఇన్సులిన్ లెవెల్స్ మీద కానీ ఎటువంటి ప్రభావం అవి చూపించవు. ఓకే, అడుగుతున్నారు ప్రోటీన్ డైట్ చేయడం వల్ల కిడ్నీ సైజ్ పెరగడానికి అవకాశం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. తప్పకుండా అవకాశం ఉంటుంది. కిడ్నీ సైజు పెరిగిన దాఖలాలు ఉన్నాయని చెప్పి దేర్ ఇస్ సో మచ్ పబ్లిష్డ్ ఎవిడెన్స్. ఓకే, ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో కిడ్నీలు కొంచెం అంటే ష్రింక్ అయిపోతున్నా, లేకపోతే ఇనీషియల్ స్టేజెస్ లో కిడ్నీ డిసీజ్ ఇనీషియల్ స్టేజెస్ లోను, అలాగే మోడరేట్ కిడ్నీ ఫంక్షన్ ఉన్న వాళ్ళలో కిడ్నీ సైజ్ పెరిగి కిడ్నీ ఫంక్షన్ కూడా మెరుగైంది అనే పరిశోధన పత్రాలు చాలా ఉన్నాయి. అందుకని చెప్పే ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రోటీన్ సరిగ్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ వల్ల కిడ్నీలు రికవర్ అవుతాయి కూడా. ఒకసారి మీరు గూగుల్లో చూస్తే, గూగుల్లో కానీ ఏఐని కానీ లేకపోతే ఈ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు అడిగితే గనక విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏది అంటే మ్యాంగో అని చెప్తుంది. మ్యాంగో అంతా మీరు తీసుకుంటే గనక మీకు 0.15 మిల్లీగ్రామ్స్ దాంట్లో నుంచి వచ్చే అవకాశం ఉంది.
కానీ మీరు సో మీకు ఫ్రూట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే దాంట్లోనే ఎక్కువ ఉన్నట్లు లెక్క. కానీ దాన్ని మీరు ఒకవేళ ఒక చిన్న చికెన్ లివర్ ని తీసుకుంటే గనక దాంట్లో మీకు కొంచెం లివర్ లోనే దాదాపుగా 2000 మిల్లీగ్రామ్స్ వరకు అంటే మీకు అంటే దాదాపుగా 2000 యూనిట్స్ అంటే చాలా ఎక్కువ విటమిన్ ఏ యానిమల్ ప్రొడక్ట్స్ లో నుంచి మీకు వస్తుంది. అండ్ దట్ యానిమల్ దట్ వైటమిన్ ఏ is more usable and more bioavailable than the carotenoids that you get from the fruits. So ఫ్రూట్స్ లో నుంచి వచ్చే ఐరన్, ఫ్రూట్స్ లో నుంచి వచ్చే ఇవి ఇట్ ఈస్ వెరీ మినిస్క్యూల్ అమౌంట్స్, చాలా మినిమల్ అమౌంట్స్ అవి. కొన్ని ఫ్రూట్స్ పర్వాలేదు, గ్లైసెమిక్ లోడ్ రాకుండా ఉండే ఫ్రూట్స్ పర్వాలేదు. కానీ మీరు ఒకవేళ ఫ్రూట్స్ లో నుంచి వచ్చే విటమిన్లు ఇవన్నీ ఉన్నాయి, విటమిన్ ఏ వస్తుందని చెప్పి మ్యాంగోలు ఎక్కువగా తినడం చేస్తే గనక యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ ఆర్గన్స్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ బ్లడ్ వెసల్స్ అండ్ యువర్ లివర్ అండ్ మొత్తం అన్ని మీ బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటినీ కూడా you're exposing them to extremely high amounts of ఫ్రక్టోజ్ ఎటువంటి డ్యామేజ్ కాజ్ చేస్తుంది అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికే మనం వాక్యూమ్ లో ఆలోచించకుండా వీ నీడ్ టు మొత్తం సమగ్రంగా తీసుకునే ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని చాలా సమగ్రంగా మనం దాన్ని అనలైజ్ చేయగలిగితే, విశ్లేషించగలిగితే కనుక తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అది ముందు చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అరే పక్కన వాడు లేకపోతే ఆయన తీసుకుంటున్నాడు కదా, దాదాపు ఎంత తీసుకున్నా కానీ ఆయనకి ఏం లేదు, ఆయన బాగానే ఉన్నాడు కదా అనుకోవడానికి ఇక్కడ లేదు. ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్. మీరు సేమ్ ఫుడ్స్ కి మీరు రెస్పాండ్ అయ్యే విధం, మీ బాడీ రెస్పాండ్ అయ్యే విధం ఇట్ ఈస్ డిఫరెంట్ దెన్ మీ పొరుగు వారు రెస్పాండ్ అయ్యే విధానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఇంతవరకు మనం అనుకున్నది ఏంటి, ఇప్పుడు మీకు HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ విటమిన్ డి లెవెల్ ఎలా ఉంది, అలాగే మీకు ఇప్పుడు అంటే మీకు మీ మజిల్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకుని మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉన్నారా, ఇన్సులిన్ రెసిస్టెంట్ గా ఉన్నారా, మీకు క్రానిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మీకు బ్లడ్ ప్రెషర్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ వీటన్నిటిని చూసేట్టు మీరు వ్యాయామం చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూడండి. అలా కాకుండా మీకు ఫ్రూట్స్ లో మరి ఐరన్ వస్తుంది కదా అని చెప్పి ఫ్రూట్స్ తింటే దాంట్లో నుంచి వచ్చే 1 మిల్లీగ్రామ్ 2 మిల్లీగ్రామ్ ఐరన్ కి యువర్ డ్యామేజింగ్ యువర్ బాడీ, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ డ్యామేజ్ ని మీరు కాజ్ చేసుకుంటున్నారు. జాగ్రత్త. ముందు ఏంటంటే లెట్స్ గెట్ హెల్తీ అంటే హెల్తీ అయిన తర్వాత మన ఎనర్జీకి కావాల్సిన, మన శక్తికి, రోజు పనిచేయడానికి కావాల్సిన శక్తికి కావాల్సిన ఇవి ఫ్రూట్స్ నుంచి తీసుకోండి. మీరు అప్పుడు తీసుకోండి. మీరు ఒకవేళ మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యి మీరు బాగా వర్కౌట్ చేస్తూ మీ మజిల్స్ బాగానే ఉండి బయటకు వెళ్తూ చాలా యాక్టివ్ గా ఉంటే కనుక అప్పుడు 1-2 ఫ్రూట్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ వీఆర్ నాట్ డిజైన్ టు ఈట్ ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఏదో ఐరన్ వస్తుందని చెప్పి మొత్తం 1-2-3 పుచ్చకాయలు తింటాం, ఇటువంటివి దట్ ఈస్ గోయింగ్ టు బి హార్మ్ఫుల్. మనం సరిగ్గా అంటే సైంటిఫిక్ గా ఆలోచిస్తే గనక ఊరికే మనం లైట్ గా ఉన్నాము, లేకపోతే మన పొట్ట సరిగ్గా ఖాళీ అవుతుంది, ఇలా కాదు చూడాల్సింది. మన గ్లూకోజ్ రెస్పాన్స్ ఎలా ఉంది, మీ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. మీ ఇన్సులిన్ లెవెల్ ఎంత ఉందో చూడండి. HbA1c లెవెల్ 8-9 పెట్టుకుని ఫ్రూట్ తింటే లైట్ గా ఉంటుంది అనుకుంటే 2-3 పళ్ళాల రైస్ కంటే కూడా కొంచెం ఫ్రూట్ తింటే లైట్ గానే ఉంటుంది. మరి తక్కువ హానికరమైన తీసుకుంటే బాగానే ఫీల్ అవ్వచ్చు, కానీ హాని జరుగుతూనే ఉంది అనే విషయాన్ని గమనించాలి మనం. ఇఫ్ యువర్ HbA1c లెవెల్ ఇస్ మోర్ దెన్ 5.2, 5.1, 5.2, 5.3 then there is damage. ఆ డ్యామేజ్ కంటిన్యూస్ గా అవుతూనే ఉంది మీ బాడీలో. ఆ డ్యామేజ్ ఇప్పుడు తెలవకపోవచ్చు. ఇట్ విల్ బి సీన్ ఇన్ నెక్స్ట్ 5 years, 10 years. ఆ టైంకి వచ్చేటప్పటికి మన ఆప్షన్స్ చాలా తగ్గిపోతాయి. ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, గోవా కానీ లేకపోతే ఈ స్వీట్నెస్ ఎక్కువ ఉండని ఫ్రూట్స్ ఉంటాయి. సో అంటే కొంత ఫైబర్ వస్తుంది, అటువంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చా? అండ్ డస్ ఇట్ కాజ్ సేమ్ ఇంపాక్ట్? సో గావా తీసుకోవచ్చు, కొంచెం పచ్చిగా ఉన్న గావా కానీ, లేకపోతే మీకు అంత ఇన్సులిన్ రెస్పాన్స్ రాని ఫ్రూట్స్ లైక్ బెర్రీస్ కొన్ని తీసుకోవచ్చు. ఈ బ్లూ బెర్రీస్ కానీ ఇటువంటి కొన్ని తీసుకోవచ్చు. సో వాటి వలన వచ్చే డ్యామేజ్ చాలా వరకు తక్కువగానే ఉంటుంది. కానీ మీరు రైజన్స్ కానీ లేకపోతే కిస్మిస్ కానీ ఇటువంటివి తీసుకుంటే, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకుంటే వాటి వలన వచ్చే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య చాలా మంది
ఈ ఖర్జూరాలు మంచి అని చెప్పి ఖర్జూరాలు ఎక్కువగా తీసేసుకుంటున్నారు. సో దాంట్లో నుంచి వచ్చే ఫ్రక్టోజ్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఫ్రూట్స్ కొంచెం లో గ్లైసెమిక్ లోడ్ ఉన్న, అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ పర్వాలేదు. ముందు మీరు నేను ఇలా చెప్తే కనుక మొత్తం డయాబెటీస్ ఉన్నాళ్ళు, అంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఎక్కువగా అటు ఆ ఫ్రూట్స్ పర్వాలేదు అని చెప్పి అవి తీసేసుకుంటే కనుక దట్ కెన్ కొంత డ్యామేజ్ ని కూడా కాజ్ చేయొచ్చు. మన పరిస్థితి ఏంటి అనేది ముందు చూసుకుందాం. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోవాలా వద్దా అనేది కాదు. ఇప్పుడు అది తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం మనని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది సరిగ్గా మనం అర్థం చేసుకుందాం. చేసుకున్న తర్వాత యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే మీరు అప్పుడు తర్వాత మీరు అది అర్థం చేసుకున్న తర్వాత ఆ అవగాహన బట్టి తప్పకుండా మీరు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది మీకే అర్థం అవుతుంది. అవకాడో ఫ్రూటా అని అడుగుతున్నారు. తప్పకుండా అవకాడో ఫ్రూటే, కానీ అవకాడో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్. అవకాడో తప్పకుండా మీరు తీసుకోవచ్చు. దాని వలన మీకు ఇన్సులిన్ రెస్పాన్స్ రాదు సరిగదా, దాంట్లో మంచి ఫైబర్ మంచి ఫ్యాట్స్ ఉంటాయి. సో అవకాడో తప్పకుండా తీసుకోవచ్చు. ఎర్రగా ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే బ్లడ్ పెరుగుతుంది, లేకపోతే బీట్రూట్ తీసుకుంటే బ్లడ్ పెరుగుతుంది. ఇదంతా ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి అసలు బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మన సమాజంలో ఎవరు ఉండరు. పూర్తి మెటబాలిక్ ఇంప్లికేషన్స్, లేకపోతే అసలు ఐరన్ ఎక్కడ తయారవుతుంది, ఐరన్ డిప్లీషన్ కారణం ఏంటి, బయోకెమిస్ట్రీ అర్థం కాకుండా మొత్తం ఊరికే చెప్పే మెటబాలిక్ అంటే డిస్ఫంక్షన్ అండ్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఉంటే కనుక ఐరన్ లెవెల్స్ పెరగడం అసాధ్యం అని చెప్పి ముందు మైటోకాండ్రియా పనిచేసే తీరును మనం మార్చుకుంటే కనుక అక్కడే ఈ మినరల్స్ ఇవన్నీ కూడా హీమ్ ఐరన్ ఇవన్నీ తయారయ్యేది మైటోకాండ్రియా దగ్గర తయారవుతాయి. ఆ మైటోకాండ్రియాలో ఆ స్టెప్స్ బయో ఎనర్జెటిక్స్ అన్ని సరిగ్గా పనిచేయకుండా దెబ్బతింటే అక్కడ మీకు ఐరన్ డెఫిషియన్సీ కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటుంది. అది మీరు ఎంత ఐరన్ తీసుకోండి అలాగే ఉంటుంది. డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పి పామోగ్రానేట్స్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పామోగ్రానేట్స్ రసం తాగేస్తా ఉంటే కనుక మీ ఫ్రక్టోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. దాని వల్ల వచ్చే గౌట్, తర్వాత వచ్చే కిడ్నీ డిస్ఫంక్షన్, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్, మొత్తం ఫ్యాట్ అక్యుములేషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానిమ్మకాయలు తీసుకుంటే కనుక దానిమ్మలో ఉండే బెనిఫిట్స్ దానిమ్మకు ఉంటాయి. దాంట్లో యూరలిథిన్ అని చెప్పి కొంచెం మైటోకాండ్రియల్ ఫంక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసే కాంపౌండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అయితే కనుక దాని వల్ల వచ్చే ఉపయోగం చాలా తక్కువ. అలాగే బీట్రూట్స్ తీసుకుంటే కనుక దాంతో బ్లడ్ పడుతుంది అని చెప్పి అనుకోవడం కూడా చాలా పొరపాటే. దాంట్లో దేర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ ఫర్ ఇట్. ఫ్రూట్స్ ఎదిగే పిల్లలకి ఎంత ఇవ్వాలి అంటే, ఎదిగే పిల్లల వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఫ్రూట్స్ ఇవ్వండి పిల్లలకి. ఫ్రూట్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ పిల్లల నుంచి పూర్తిగా మీకు వాళ్ళ నుంచి డిప్రైవ్ చేయకండి. కానీ ఒకటేంటంటే పిల్లలు కూడా ఇన్సులిన్ రెసిస్టెంట్ గా ఉన్నారా, సెన్సిటివ్ గా ఉన్నారా అనేది చాలా రోజు మీరు ఇవాల్యుయేట్ చేసుకుంటా ఉండండి. వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పుడు 24 గంటలు కంప్యూటర్లు లేకపోతే ఫోన్ల మీద కూర్చుంటున్నారా, లేకపోతే బయటకు వెళ్ళి కూడా ఆడుతున్నారా. ఇంకా బయటకు వెళ్ళి ఆడకపోతే కనుక తీసుకువెళ్ళండి. యాక్టివ్ గా పిల్లల్ని పార్కులకు తీసుకెళ్ళండి, బయటకు తీసుకెళ్ళండి, బయట నడిపించండి, పరిగెత్తించండి. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ యూ నీడ్ టు బి డూయింగ్. ఇప్పుడు అలా చేసినప్పుడు తప్పకుండా ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ తప్పకుండా ఇవ్వండి, పర్వాలేదు. వాళ్ళకి పూర్తిగా మ్యాంగోస్ అన్నింటినీ పూర్తిగా డిప్రైవ్ చేయమని చెప్పి నేను అనడం లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు పెద్దవాళ్ళైనా పిల్లలైనా మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ గా ఉండి యాక్టివిటీ లెవెల్స్ బాగానే ఉంటే తప్పకుండా ఫ్రూట్స్ తీసుకోండి. అంటే విత్ ఇన్ లిమిట్స్ తీసుకోండి, మోడరేషన్ లో తీసుకోండి తప్పకుండా. కానీ మీకు ముందు మీరు కన్సూమ్ చేయాల్సింది, పిల్లలు కూడా ప్రోటీన్ సరిగ్గా తీసుకోండి. ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయిన తర్వాత తప్పకుండా మీరు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. హోల్ ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్ జ్యూసులు కాదు, హోల్ ఫ్రూట్ తీసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ మీరు అంటే ఈ సోడాలు లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూస్లు, ప్యాకేజ్ జ్యూస్లు, ప్రాసెస్డ్ స్వీట్స్ ఇటువంటివన్నీ పూర్తిగా అవాయిడ్ చేయండి. వాటిని అవాయిడ్ చేయండి, కానీ ఫ్రూట్స్ ని రెగ్యులర్ గా మీరు మీ యొక్క డైలీ రెజిమన్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ యువర్ ఇన్సులిన్ సెన్సిటివ్. ఇన్సులిన్ సెన్సిటివ్ గా లేని వాళ్ళు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వని వాళ్ళు, HbA1cలు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అలాగే ఒబీస్ గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫర్ ఎ టైం మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అయినంత వరకు, మీ మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అయినంత వరకు మీరు కొన్ని రోజులు దూరంగా ఉండటం మంచిది. మీరు డైట్ మార్చండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. అప్పుడు యాక్టివిటీ లెవెల్స్ పెంచండి, మజిల్ వాల్యూమ్ ను పెంచండి, మజిల్ స్ట్రెంత్ ని పెంచుకోండి. సో ఈ మజిల్స్ రోజు మూవ్ అయ్యే స్థితిని మీ బాడీలో కల్పించుకోండి. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గితే కనుక ఎండోథెలియం సరిగ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు షుగర్ లెవెల్స్, ఫ్రక్టోజ్ లెవెల్స్ మీరు బాడీలో ఎక్స్పోజర్ తగ్గితే కనుక మీ జాయింట్ హెల్త్ బాగుంటుంది, మీకు ప్రోటీన్ గ్లైకేషన్ తగ్గుతుంది, మీ జాయింట్స్, మజిల్స్ సరిగ్గా
సరిగ్గా పనిచేస్తాయి, మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి, కిడ్నీస్ సరిగ్గా పనిచేస్తాయి, మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది, మీ హార్ట్ సరిగ్గా పనిచేస్తుంది, విసరల్ ఫ్యాట్ తగ్గుతుంది, మీకు బాడీలో లోపల స్టమక్ లో ఉన్న విసరల్ ఫ్యాట్, ఇప్పుడు హార్ట్ చుట్టూ ఉన్న విసరల్ ఫ్యాట్ ఇవన్నీ తగ్గితే ఆర్గన్స్ మీద స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ మీకు జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ తోను సరైన న్యూట్రిషన్ తీసుకోండినే కదా మేము చెప్తున్నాము. ఇవి తీసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్తున్నాము. సో ఇప్పటికి కూడా వీ వాంట్ టు ఫైండ్ షార్ట్ కట్స్. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు సరే మా లైఫ్ ఏదో మేము లివ్ చేస్తాము, మాకు ఒక టాబ్లెట్ ఒకటి మా మొహన బారేయండి బాగానే ఉంటాం అన్నట్టుగా ఉంటే కనుక అటువంటి టాబ్లెట్స్ ఏమి ఉండవు, అటువంటి సప్లిమెంట్స్ ఏమి ఉండవు. ఇప్పుడు దేర్ ఈస్ నో టాబ్లెట్ దట్ కెన్ ఫిక్స్ యువర్ ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్. మీ బాధ్యతారహితమైన జీవన విధానాన్ని, జీవన శైలిని, ఆ బాధ్యతారహితమైన ఆరోగ్యపు విధానాలని మార్చగలిగే సప్లిమెంట్ కానీ దాన్ని క్యూర్ చేయగలిగే మందు కానీ ఏది లేదు. యూరిన్ లో నొరక్కి మీకు సొల్యూషన్స్ ఏమి, సింపుల్ సొల్యూషన్స్ ఏమి ఉండవు. యూరిన్ లో నొరగ వస్తుంది అంటే కనుక దెన్ ఇవన్నీ నేను ఇంతకు ముందు చెప్పిన అన్ని వాటిలో ఏ ఫ్యాక్టర్స్ అయినా వాటిని ఎఫెక్ట్ చేస్తున్నాయేమో చూసుకోండి, వాటిని ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ హై ఫ్రక్టోజ్ ఇది ఇంటేక్, అలాగే మీకు ప్రోటీన్ అంటే గ్లైకేషన్, సో HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి, సో మీకు బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉందా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోండి. మొత్తం 1 by 1 అవి ఫిక్స్ చేసుకుంటూ రండి. అలాగే విటమిన్ డి సరిగ్గా తీసుకోండి, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఈ మినరల్స్ అన్ని కూడా, ఈ సుప్రిడిన్ సరిగ్గా తీసుకోండి. తీసుకుంటున్న క్రమంలో 1-2 నెలల్లో మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనపడాలి. ఫ్లూయిడ్ ఇంటేక్ సరిగ్గా తీసుకోండి. సో అలాగే సాల్ట్ చాలా ఇంపార్టెంట్, సరైన సాల్ట్ తీసుకోవడం, అలాగే ఆయిల్స్ మార్చుకోండి, మీ యాక్టివిటీ లెవెల్స్ ని పెంచుకోండి. ఊరికే కిడ్నీలో నొరగ వస్తుందని చెప్పి మొత్తం గూగుల్ ని తిరగేసి రోజంతా నిద్రలు పోకుండా మీరు రీసెర్చ్లు చేసేసుకుంటా ఆందోళన చెందుతూ ఉంటే దానివల్ల వచ్చే నష్టమే ఎక్కువ, కానీ మీకు ఎటువంటి సొల్యూషన్ అక్కడి నుంచి మీకు రాదు. మీ సొల్యూషన్ అంతా మీ చేతుల్లోనే ఉంది. సరిగ్గా నిద్రపోవడం, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, వైటమిన్ డి కరెక్ట్ చేసుకోవడం, అలాగే మినరల్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోవడం, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా యాక్టివ్ గా మీరు మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోగలిగితే చాలా వరకు మీ కిడ్నీ ఫంక్షన్ లో కూడా మెరుగుదల కనపడుతుంది మీకు.